1,10,000 బామ్మ. వామ్మో వామ్మో, 1,10,000? మా రోజుల్లో పంతులు గారికి అరబస్తా బియ్యం ఇస్తే చాలు, సంవత్సరం అంతా పాఠాలు చెప్పేవారు. మా చదువులు అయిపోయేవి. మా చదువులు కూడా వేలల్లోనే అయిపోయాయి బామ్మ. కానీ ఇప్పుడు జనరేషన్ అలా లేదు కదా. అవును సిరి, చదువుని అమ్ముకుంటున్నారు, లక్షల లక్షల ఫీజులు లాక్కుంటున్నారు. ఆ డబ్బులు తీసుకుని ఆ చదువు చెప్పేవాడు కోటీశ్వరుడవుతున్నాడు. మధ్యతరగతి వాళ్ళు ఇంకా పేదవాళ్ళైపోతున్నారు. ఇక ముందు ముందు సామాన్యుడికి విద్య అనేది అందని ద్రాక్ష అవుతుందేమోనని భయంగా ఉందమ్మా. నాకు అలాగే అనిపిస్తుంది బామ్మ. కానీ ఏం చేస్తాం, కొడుకు భవిష్యత్తు కంటే ఇంకేదీ ఎక్కువ కాదనుకున్న వాళ్ళం. అప్పులు చేసైనా సరే లక్షలు కడతాం. అన్ని లక్షలు తీసుకుని సరస్వతీదేవి మీద వ్యాపారం చేసే బడుద్దాయిలందరూ సంకనాకిపోతారే. మన దేశంలో చదువు వైద్యం ఉచితంగా ఇస్తే మనలాంటి సామాన్యులు నిజంగా బాగుపడతారు బామ్మ. మంచి మాట చెప్పావమ్మా. కానీ ఇలాంటి చట్టాలు ఎవరు తెస్తారు చెప్పు? సర్లే, ఆ గొడవలని మనకెందుకు గాని, ఆ డబ్బులు మనం ఎప్పటికల్లా సమకూర్చాలి? ఇంకా టైం ఉందిలే బామ్మ. ఆ లోపు ఎలా అయినా సరే మిగతా అమౌంట్ సంపాదిస్తాను. నువ్వు అనుకున్నావంటే సాధిస్తావమ్మా. అమ్మా, వాణ్ణి మాత్రం మంచి స్కూల్లోనే చేర్పిద్దాం. సరే బామ్మ. అమ్మా ఆ? అమ్మా ఆ? హరికృష్ణ, ఏం నాన్నా, ఏమైంది? అమ్మా హరి, ఎక్కడమ్మా? అమ్మా అమ్మా ఎక్కడున్నావమ్మా? మమ్మల్ని వదిలి వెళ్ళకమ్మా. అమ్మా. నాన్న హరికృష్ణ, ఇక్కడే ఉన్నాను నాన్న, నేను నీ దగ్గరే ఉన్నాను. అమ్మా, ఇక్కడే ఉన్నావా? అవును నాన్న, నేను ఇక్కడే ఉన్నాను. వదిలి వెళ్ళిపోయావేమో అనుకున్నానమ్మా. లేదు నాన్న, నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను, నీ పక్కనే ఉంటాను. అమ్మా సిరి, దేవుడి దగ్గరున్న బొట్టు వాడికి పెట్టు. ఆ, ఇదిగో ఈ మంచినీళ్ళు కూడా కొంచెం తాగించు. ఆ. ఏం కాదు. నేనెక్కడికి వెళ్ళను నాన్న, నీ దగ్గరే ఉంటాను, సరేనా? పడుకో. చూసావా సిరి, నువ్వు పొద్దున్న కొంచెం సేపు కనిపించకపోతేనే పిల్లాడు ఎంత అల్లాడిపోయాడో. అవును బామ్మ, నా గురించి పిల్లాడు చాలా కంగారు పడ్డాడు, అందుకే ఇప్పుడు కలవరిస్తున్నాడు. అమ్మా సిరి, ఇంకెప్పుడు పిల్లాడిని వదిలి వెళ్ళకమ్మా, వాడు ఉండలేడు. లేదు బామ్మ, ఎప్పటికైనా వాడు ఉండాల్సింది వాళ్ళ నాన్న దగ్గరే. ఆ వంశానికి వంశోద్ధారకుడు వీడు. వీడుండాల్సింది ఆ ఇంట్లోనే, వాళ్ళ నాన్న పక్కనే వీడు ఉండాలి. అక్క నిన్నటి నుంచి అంత సీరియస్గా ఉందేంటి? ఏం చేద్దాంరా ఇప్పుడు? ఏమోరా, నాకేం అర్థం కావట్లేదు. నిన్నటి నుంచి ముద్ద ముట్టకుండా ఆలోచిస్తుందిరా. ఒక పని చేద్దాం, అక్కకి బువ్వాటికెళ్ళి మాట్లాడదామా? నువ్వు వెళ్ళి అన్నం వేసుకురాపురా. సరే అయితే.
అక్క నిన్నటి నుంచి ఒక ముద్ద కూడా తినలేదు. ఒక ముద్ద తినక్క. ఏంటో తినేది? ఎవరితో వచ్చి నా ఏరియాలో నా ఇంట్లో నా ముందు నించుని నా వైపు గుడ్లు మిటకరించి చూస్తూ నాకే గుణపాఠాలు చెప్తుందా? ఈరోజు అదొచ్చింది, రేపు ఇంకొకటి వస్తుంది. ఇలా చూస్తా కూకుంటే జనాలందరిలో లోకువైపోతాన్రా. ఈ వడ్డీల శకుంతల అంటే భయపడనోడు ఎవడు ఉండడ్రా. రేయ్ ఎళ్ళండి, ఎళ్ళి అందరి చిట్టా పద్దులు తీసుకురండి. అందరి లెక్కలు తీసి ఆ తర్వాత వాళ్ళ లెక్కలు తేలుస్తా. ఈ వడ్డీల శకుంతల అంటే అందరికీ తెలియాలా? ఎళ్ళండ్రా, తీసుకురండి. అలాగే అక్క. అమ్మా సిరి, నువ్వింకా పడుకోలేదా? లేదు బామ్మ, రేపు మనం ఇవ్వాల్సిన సరుకు ఆర్డర్ కొంచెం ఎక్కువగా ఉంది. అందుకే ఇప్పుడే ప్యాక్ చేస్తున్నాను. నన్ను కూడా పిలిచే పని కదమ్మా, నేను కూడా ఒక చెయ్యేసేదాన్నిగా. లేదు బామ్మ, నీ ఆరోగ్యం అసలే అంతంత మాత్రంగా ఉంటుంది. నువ్వు టైంకి తిని టైంకి పడుకోకపోతే ఎలా? ఈ పనులకి నేనున్నాను కదా, నేను చూసుకుంటానులే. సిరి, నీ కొడుకు కోసం నా కోసం ఎంత కష్టపడుతున్నావు తల్లి నువ్వు. బాధ్యతని కష్టపడ్డం అనరు బామ్మ. నీలాగే అందరూ అనుకుంటే మన దేశంలో ఆశ్రమాలే ఉండవమ్మా. ఏంటో నా వయసు పెరిగి నీకెందులోనూ చేదోడు వాదోడుగా ఉండలేకపోతున్నానమ్మా. నీకు భారంగా మారుతున్నానని నాకు అనిపిస్తుందమ్మా. బామ్మ, మాట వరుసకు కూడా ఇంకోసారి భారం అని మాట్లాడుకో. నీకెన్నోసార్లు చెప్పాను, నువ్విలాంటివి ఆలోచించుకు. ఆలోచించకూడదు అనుకుంటాను సిరి, కానీ వెధవ బుద్ధి. దేని గురించి ఆలోచించకూడదు అనుకుంటానో దాని గురించి ఆలోచించి చస్తాం. సర్లే, ఇంతకీ పనైపోయిందా? లేకపోతే నేను కూడా ఒక చెయ్యేనా? పనైపోయింది బామ్మ, ఇవన్నీ ప్యాక్ చేసేస్తున్నాను. ఇదిగో ఈ రెండు కూడా ప్యాక్ చేస్తే మొత్తం అయిపోయినట్టే. ఏంటమ్మా, ఎవరైనా ఎక్కువ ఆర్డర్ ఇచ్చారా? అవును బామ్మ, మన స్నాక్స్ తిన్న వాళ్ళందరూ చాలా బాగున్నాయి అంటున్నారు. ఆ షాప్లో వాళ్ళు సరుకు ఇంకొంచెం పెంచి వేయమంటున్నారు, అందుకే ఎక్స్ట్రా చేశాను. పోన్లేమ్మా, నీ కష్టానికి ఫలితం కనపడుతుంది. అంతకంటే ఇంకేం కావాలమ్మా? సరే, నువ్వు వెళ్ళి పడుకో బామ్మ, నేను వచ్చేస్తాను. సర్లే సిరి, నువ్వు కూడా త్వరగా పడుకో. అలాగే బామ్మ.